నంద్యాల జిల్లా బనగానపల్లిలో పోరుబాట పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విడుదల చేశారు. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా వైసీపీ పోరుబాట నిర్వహించనుంది. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత వైసీపీదని కొనియాడారు. ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే అధికారానికి వచ్చినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గతంలో చూసిన 14 సంవత్సరాలు ఎప్పుడు కూడా రైతులకు ఉపయోగపడింది లేదు. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే కూడా మరి బట్టలారసునికి పనికొస్తా తప్ప వారు కరెంటు వేయలేదని చెప్పినారు. మరి ఆనాడు జగన్మోహన్ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నారంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి దయ వల్ల ఈ యొక్క ఉచిత కరెంటు రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు సంబంధించి కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 50 యూనిట్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్లకు సంబంధించి 50 యూనిట్లకు ఉచితంగా కరెంటు ఏర్పాటు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 యూనిట్లకు ఎస్సీలకు ఎస్టీలకు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా మరి ఈరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ప్రజలకు ఎవరో బ్యాంక్ వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, ప్రతి ఎకరాకు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ క్రాప్ బుక్ చేసిన తర్వాత ఏదైతే రైతు పంట వేస్తాడో ఆ పంటకు సంబంధించి ఈ క్రాప్ బుక్ చేసిన తర్వాత ఫలాని పంటకు ఇంత క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పి కూడా మరి చేయడం వల్ల ఈరోజు క్రాప్ డ్యామేజ్ అయినా కూడా ఏదైనా అధిక వర్షాలు కానీ లేకుంటే వర్షాలు లేక పంట చేతికి రాకపోయినా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో